హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు నేను గోంగూర కర్రీ చేశానన్నమాట. ఆ కర్రీ ప్రాసెస్ అనేది వీడియోలో ముందు అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి సరే గోంగూర టమాటా శనగపప్పు కర్రీ అన్నమాట. ఇందులో అయితే శనగపప్పు నానబెట్టినా నేను. ఈ శనగపప్పు వేసి కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. మొత్తం అయితే గోంగూర మొత్తం చుంచేసి పెట్టుకున్నాను. ఇదైతే చిన్న గోంగూర అనమాట. ఆకులు అయితే చిన్న చిన్న లేత ఉన్నది, కాకపోతే చాలా మట్టి ఉందన్నమాట. దీన్ని ఒకటికి 2 సార్లు 3 సార్లు కుదిరితే 3 సార్లు మంచి నీట్గా కడిగి పెట్టుకోవాలి. అట్లయితేనే ఇందులో ఉన్న మట్టి అనేది పోతుంది. మనం ఒక్కసారి వాష్ చేసినామంటే అది అస్సలు పోదన్నమాట. 3 టైమ్స్ కడిగి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని మళ్ళీ వద్దాం. గోంగూరని ఇట్లా పెద్ద గిన్నె వేసి ముందైతే గోంగూరని వేర్లతో అట్నే పిక్కొస్తారు కదా, అందుకోసమే దాంట్లో చాలా మట్టి ఉంటుంది. ఎంత కడిగినా మట్టి పోదు. మేము ఇంటి దగ్గర కడిగినాము, మా అమ్మ వాళ్ళు ఇదే కూర వేస్తారు కదా, అట్లా తెలుసు అనమాట. మంచిగా 3 టైమ్స్ కడిగిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. ఆ పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిగడ్డ, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది అనమాట. అది వేసి బాగా ఫ్రై చేసుకొని ఇవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చాలా తక్కువ వేసాను నేను, ఎందుకంటే అవి నల్ల మిరపకాయలు కదా, మస్తు కారం ఉంటాయి. మార్నింగ్ ఒక కర్రీ చేసాము, అందులో అయితే ఫుల్ కారం అయిందనమాట, అందుకోసమే తక్కువ వేసాను. మీరు కూడా ఇలాంటి మిరపకాయలు దొరికితే చాలా తక్కువ వేసుకోండి. అందులోనే మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని మంచిగా ఫ్రై కావాలి. నూనెలో ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. అలా మగ్గనిస్తే టమాటా అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. లోపల గుజ్జంతా ఉడికిపోయి పైన తోలు అనేది ఇట్లా ముడతలు పడి ఊడిపోయినట్టు అవుతుంది. అంతవరకు ఉడకాలన్నమాట. అలా ఉడికితే టమాటా అనేది మెత్తగా ఉడికిపోతుంది కర్రీ అయ్యేలోపు. అలా ఉడకకుండా మీరు వేరే ఏమైనా వేసారంటే అస్సలు ఉడకదనమాట. అలా ఉడికిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి పెట్టుకోవాలి. అవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా, అది అలానే పెట్టుకోవాలన్నమాట. అంతా ఒకటేసారి వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచి మూత తీస్తే మొత్తం మగ్గిపోయి ఆ గోంగూర అంతా కిందికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. అలా కలుపుకునేసరికి మన లోపల ఇంకా సగం ఉడకని టమాటా కూడా మొత్తం ఉడికిపోతుంది అనమాట. ఇదే మన గోంగూర శనగపప్పు కర్రీ. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. కర్రీ మాత్రం నేను ఎలా అనుకున్నానో అదే టేస్ట్ వచ్చింది, చాలా సూపర్గా కుదిరింది.